మీరు సంక్రాంతికి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరో, మీ నాయనమ్మ వాళ్ళ ఊరో ఎళ్ళే ఉంటారు. అలాంటి ఊర్లలో మీకు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కథ జరిగే ఉంటది. అలాంటి ఒక కథ మన ఫాలోవర్ అయిన దియా షీ ఈస్ డూయింగ్ నర్సింగ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు కలిసి సంక్రాంతి హాలిడేస్‌కి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరైన గుంటూరు దగ్గరికెళ్లారనమాట. గుంటూరు దగ్గర ఒక విలేజ్‌లో ఓకే. అమ్మమ్మ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో మర్యాదలన్నీ చేసేసాక మధ్యాహ్నం పూట బాగా ఎండగా ఉండేసరికి ఇంట్లో రెస్ట్ తీసుకొని సాయంత్రం పూట ఈ ఆడోళ్ళందరూ అంటే ఈ లేడీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఊర్ల మీద తిరుగుతా ఉన్నారు. ఊరు మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ గమనిచ్చిందేంటంటే, అక్కడ మోస్ట్‌లీ ప్రతి ఇంటి ముందు ఒక పాండ్ లాగున్నదనమాట. ప్రతి ఇంటి ముందు ఒక పాండ్ ఉంది. అండ్ ఆ పాండ్‌లో ఏదో ఒక స్టోరీ ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఊర్లో అంటుంటే వింటా ఉన్నారు. సో, అలా తిరుగుతూ ఉన్నారు. అండ్ నైట్ పూట అయిపోయింది. చీకట్లో ఒక జంక్షన్‌లో ఉన్నారు. ఆ జంక్షన్ నుంచి ఫోన్ చేసి దారెక్కడ కనుక్కున్నారు. వచ్చేసారనమాట ఇంటికి. దెన్ పడుకున్నారు. నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అట్లనే రోజంతా ఎంజాయ్ చేశారు. రాత్రి పూట పడుకున్నారు. పల్లెటూర్లలో ఏంటిది కామన్‌గా కరెంట్ పోయిందనమాట. నైట్ పూట 2:00కి కరెంట్ పోయేసరికి ఉబ్బదీసి ఆడోళ్ళందరూ అంటే ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఇంటి ముందున్న గచ్చు మీదకొచ్చి పడుకున్నారనమాట. ఓకే. పడుకున్న తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ పడుకున్నారు. అండ్ దియాకి మాత్రం రాత్రి పూట 2, 3 తర్వాత ఎవరో అమ్మాయి కంటిన్యూయస్‌గా నవ్వుతున్నట్టు ఇనిపించిందనమాట. ఈమెకు అర్థమైపోతుంది నిద్రలో. ఎవరు నవ్వుతున్నారు? వీళ్ళేమన్నా అంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి ఏమన్నా ఆడుకుంటున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? అనుకోని లేచి చూసేసరికి ఎవరు లేదు. అందరూ మంచిగా పడుకుంటున్నారనమాట. దెన్ ఏమోలే భ్రమ అనుకోని మళ్ళీ పడుకున్నాననమాట. ఈసారి పడుకున్న తర్వాత ఇట్లా పడుకున్న ఇమ్మీడియేట్‌లీ ఏడుపు శబ్దం వినబడుతుంది. ఎవరో పాప ఏడుస్తున్నట్టు అనిపించిందనమాట. ఏడుస్తూనే ఉంది. పట్టించుకోవట్లేదు. బట్ అయినా ఈసారి ఇట్లా ధైర్యం చేసి పక్కన ఫ్రెండ్‌ని లేపి ఏమైనా నీకు ఇనిపిస్తున్నాయా ఏడుపు శబ్దాలు అంటే, మా ఫ్రెండ్ గూడా చూసి లెగిసి మొత్తం చూసేసరికి ఆమెకేం వినబడట్లేదు. బట్ ఈమెకు మాత్రం వినబడుతుంది. సరే అని చెప్పి పడుకున్నారు. ఇంకా ఆ రోజు అట్లా గడిచిపోయింది. నార్మల్‌గా ఉంటేనే ముచ్చట్లాగవు. ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళందరూ ఫ్రెండ్స్ రోజంతా డిస్కస్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్‌లో దియా వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయికి మాత్రం చెప్పిందనమాట. "అరే! రాత్రిపూట కలలో మనం నిద్రపోతున్నట్టే అనిపిచ్చింది. బట్ మనం నిద్రపోతుంటే మన పక్కన ఎవరో అమ్మాయి మొత్తం తడిచిపోయిన బట్టలు, మొత్తం జుట్టు విరబోసుకొని అలా వీళ్ళ పక్కన కూర్చొని ఊగుతూ, ఏడుస్తూ, నవ్వుతూ కనిపించిందంట కలలో." భయమేసింది. బట్ ఏం పట్టించుకోలేదు. దెన్ ఆ రోజు అలా గడిచిపోయింది. అండ్ ఈ విషయం వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్పారనమాట. వాళ్ళ అమ్మమ్మ గారు కొంచెం టెన్షన్ పడి ఏం చెప్పలేదు. రెండో రోజు ఇన్ ద సెన్స్ మూడో రోజు పడుకున్నారు. పడుకున్నప్పుడు గూడా ఈమెకే గాకుండా వీళ్ళ ఫ్రెండ్‌కి గూడా అలా అనిపించిందనమాట. ఇగ ఇలా గాదని జెప్పి అంతే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మ గారికి జెప్తే వాళ్ళ అమ్మమ్మ గారు అప్పుడు జెప్పారు. మొన్న మన ఇంటి ముందు ఒక కొలనుంది గదా! ఆ కొలనులో ఒక అమ్మాయి బట్టలు ఉతకడానికి వచ్చినప్పుడు జారిపోయి కొలనులో పడిపోయి చచ్చిపోయింది. ఆ కొలను యొక్క విశిష్టత ఏందంటే ఎవరైనా పడితే వాళ్ళది ఇమ్మీడియేట్‌లీ దొరకరంట. ఒక 4, 5 గంటల తర్వాత దొరుకుతారంట. కొలను ఉండేది నార్మల్‌గా ఒక ఎకరం గూడా ఉండదు. బట్ ఎవరైనా చనిపోయినా గాని 4, 5 గంటల తర్వాత దొరుకుతారంట. సో, అలా ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పిననమాట. అంటే వీళ్ళకి కనిపించింది ఆ అమ్మాయేనా అని వీళ్ళనుకున్నారు. ఆ తరువాత వాళ్ళ మా అమ్మగారు మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పారు. ఏంటిదంటే, ఇదే కొలనులో ఒకామె లోటసెస్ తీస్తూ ఉండగా, ఎవరో నీళ్ళల్లోంచి గుంజేసి ఆమెను చంపేశారు అని చెప్పేసి మా అమ్మగారు అన్నారనమాట. అలా 2 స్టోరీలు చెప్పిన తర్వాత ఇంకొక స్టోరీ ఏంటిదంటే, రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సాయంత్రం పూట అంటే చీకటి పడుతూ సాయంత్రం కంప్లీట్ అయిపోతున్న టైంలో ఒకామె ఇలా నడుచుకుంటూ ఎళ్తుంటే కొలను ముందు ఉన్న కొబ్బరి చెట్టు మీద అంటే కొంచెం క్రాస్‌గుంటాయి కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్టు మీద ఏదో డార్క్ షాడో పొగ లెక్క చెట్టు మీద కూర్చొని ఈమెకు చూస్తున్నట్టు అనిపించింది. సో, ఈ విషయాలన్నీ చెప్పేసరికి వీళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయన్నమాట. అమ్మో! నిజంగానే మాకు దెయ్యం కనబడుతుందా? నిజంగానే మాకు దెయ్యం కనబడుతుందా? అని. సో, అడిగారు. మరి ఎప్పుడు లేనిది మీకు దెయ్యాలెందుకు కనబడుతున్నాయి? మీరెక్కడెక్కడ తిరిగారు? అని మా అమ్మగారు అడిగారనమాట వీళ్ళని. అడిగితే ఫస్ట్ డే మొత్తం ఇట్లా తిరిగామమ్మా. ఒక జంక్షన్ దగ్గర వచ్చాము అంటే, సరిగ్గా గుర్తు చేసుకోండి అనంటే, వీళ్ళు ఆ జంక్షన్ దాటి వస్తూ ఉంటే, ఆ 3 దారుల జంక్షన్‌లో వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ ఎవరో దిష్టి తీసేసి పడేసిన కుంకుమ మీద కాలేశారంట. ఓకే. ఆ కుంకుమ మచ్చ ఈమెకి గుర్తుండిపోయింది వీళ్ళ ఫ్రెండ్‌కి. అలా వీళ్ళ మామగారికి తెలిసి ఓకే. మీకు దిష్టి తగిలిందని జెప్పి ఊర్లో ఉన్న పూజారి గారిని, వీళ్ళ మామ్మగారు కలిసి నలుగురిని ఒక చోట పెట్టి,
నలుగురికి తాయెత్తులు కట్టి, నలుగురికి దిష్టి తీసేసారనమాట. దిష్టి తీసేసి పడుకోమన్నారు. ఇంక పడుకున్నారు. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే అందరికి జరాలొచ్చినాయి. పండగ రోజు ఎవ్వరు సెలబ్రేట్ చేసుకోకుండా అందరికి జరాలొచ్చినాయి పాపం. జరాలు తగ్గిపోయిన తరువాత, ఆ రోజు నైట్ పూట వీళ్ళకేం వినిపియలేదు. ఆ నెక్స్ట్ డే నైట్ ఏం అనిపియలేదు. పండగ అయిపోయింది. వీళ్ళు వీళ్ళ యొక్క హాస్టల్‌కొచ్చేసారనమాట. హాస్టల్‌కొచ్చేసిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయి ఎవరైతే ఆ దిష్టిని తొక్కిందో, ఆ అమ్మాయి వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. లైక్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, నైట్ పూట ఎగ్జాక్ట్‌లీ 12కి లెగిసి అంతే నుంచోవడం, కిటికీ ముందు రాత్రిపూట లెగిసి కిటికీ ముందు అంతే నుంచుంటదనమాట ఇట్లా. నాట్ ఈవెన్ 5 మినిట్స్, 10 మినిట్స్ గంటల కొద్దీ అలాగే నుంచుంటది. ఓకే. ఇవన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ గమనించి సార్‌కి జెప్పించి, హాస్టల్ వార్డెన్‌కి జెప్పించి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఆ అమ్మాయి కొన్ని పూజలు జేసి ఏమంటాము తాయెత్తులు ఇవన్నీ చేశాక దెన్ షీ వాస్ ఫైన్ అనమాట. ఆ అమ్మాయి తర్వాత వీళ్ళతో పాటు వచ్చి చదువుకుంటా ఉంది. సో, రోడ్డు పైన ఎప్పుడైనా చేతబడి చేసినయి గాని, ఎప్పుడైనా ఎవరికైనా నిమ్మకాయలేమైనా కనిపిస్తే ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. అలాంటివి తొక్కకండి. నిజంగానే ఉన్నాయి. సో, ఇలాంటి స్టోరీస్ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ డూ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్ వచ్చేసి.